కడప నగరంలో జీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రొడక్షన్ నెంబర్ 3 టైటిల్ లాంచ్ చేసినట్లు తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్ పేర్కొన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకు నిర్మాతగా మహదేవరెడ్డి, దర్శకులుగా హబీబ్ ఉన్నారన్నారు. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్తామన్నారు. ఈ సినిమా దిగ్విజయంగా పూర్తి చేసుకుని అందరిలో మంచి ఆదరణ పొందాలని కోరారు. అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరారు. నా పేరు మడకా చక్రధర్, తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీ అధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనమందరం మీట్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, జీ ప్రొడక్షన్ వారు మహదేవరెడ్డి ఆధ్వర్యంలో బ్లాక్ మ్యాజిక్ మూవీని టైటిల్ లాంచ్ చేయడం జరిగినది. ఈరోజు టైటిల్ లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నిన్న వినాయకుడు గణనాథుని పూజించి, అలానే ఈరోజు ఈ టైటిల్ లాంచ్ను ఇక్కడ మా ఆఫీస్లో ఘన విజయంగా చేయడానికి ప్రారంభించడం జరిగినది. దీంట్లో నిర్మాతగా మహదేవరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నది. దర్శకత్వంగా హబీబుల్లా గారు, ప్రసాద్ ఇద్దరు కలిసి దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మిగతా నటీనటులను తొందరలోనే తీసుకుంటాము. ఈ మూవీ బ్యాక్ డ్రాప్ వచ్చి హర్రర్ బేసిక్ మీద ఉన్నది. కడపలో పాటు ఈ రాయలసీమ జిల్లాల్లో మొత్తం ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. కడపలో ఇటువంటి కార్యక్రమాలు చిత్ర పరిశ్రమ తీసుకురావడము చాలా గొప్ప విషయము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రొడక్షన్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నెంబర్ 3 గతంలో 2 చిత్రాలు నిర్మించే మహదేవరెడ్డి గారు. ఆ నెక్స్ట్ నా పేరు హబీబ్, డూపులతో నిర్మించిన కథానాయకుల చిత్రానికి దర్శక బాధ్యతలు నేను తీసుకున్నాను. ఆ నెక్స్ట్ ఈ గీ ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రానికి వినాయక చవితి సందర్భంగా మంచి శుభకార్యక్రమంతో ఈ బ్లాక్ మ్యాజిక్ అనే చిత్రంని లాంచ్ చేశాము, టైటిల్ లాంచ్ చేశాము. మహదేవరెడ్డి గారు పూర్తిగా ఈ నిర్మాణ బాధ్యతలు తీసుకుంటూ ఈ చిత్రానికి హర్రర్తో కూడుకున్న సన్నివేశాలతో మంచి నిర్మాణ పూరితంగా కడప ప్రాంతంలో మరియు రాయలసీమ ప్రాంతంలో కళాకారులకు మంచి అవకాశం ఇస్తూ వాళ్ళ సద్వినియోగం చేసుకుంటూ ఈ కళాకారులకు మంచి పొజిషన్లో చూడాలని ఇదే చిత్రాన్ని ఈ గీ ప్రొడక్షన్లో అవకాశం ఇస్తూ మన మహదేవరెడ్డి గారు, అతనితో పాటు సహకరించిన చక్రధర్ గారు కూడా పూర్తి బాధ్యతలు తీసుకుంటూ ఈ చిత్ర నిర్మాణానికి బాధ్యత వహించారు. ఈ చిత్ర నిర్మాణంలో టోటల్గా ఈ బేస్ హర్రర్ బేస్ మీద ఉంటుంది. ఈ హర్రర్ బేసు ఎక్కువ హర్రర్ ప్రేక్షకులు భయపెట్టడానికి మాత్రమే ఉంటుంది తప్ప హర్రర్ సినిమా తీసే దాంట్లో వాళ్ళు మాత్రమే ఆ చిత్ర నిర్మాణంలో భయపడుతూ ప్రేక్షకులను ఆనందించే చిత్రం కాకుండా ప్రేక్షకులను భయపెట్టే విధంగా, గగ్గోలు పుట్టించే విధంగా లో బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం, దీని పేరే బ్లాక్ మ్యాజిక్. ఈ చిత్ర నిర్మాతలకు అభినందిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు.